హలో యాస్పిరెంట్స్, మన ప్రీవియస్ వీడియోలో టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించిన సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. మనకు ప్రిలిమినరీ రిజల్ట్ అయితే టీజీపీఎస్సీ మనకు రిలీజ్ చేశారు. 1:50 రేషియోలో తీశారు. రిజర్వేషన్ కేటగిరీస్ వైజ్ ఎవరైనా ఆ పోస్ట్కి తగ్గట్టుకు లేకపోతే మాత్రం కొంచెం మార్క్స్ డౌన్ తగ్గించి తీసుకొని ఉండొచ్చు. బట్ 1:50 రేషియోలో అయితే మాత్రం క్యాండిడేట్స్ని అయితే టీజీపీఎస్సీ సెలెక్ట్ చేసింది. సో మెయిన్స్కి అయితే రికమెండ్ చేశారు. సో మెయిన్స్కి ఎగ్జామ్కి సంబంధించి మనం ఆల్రెడీ సిలబస్ మీద ఒక క్లారిటీగా మీకు ఒక వీడియో చేయడం జరిగింది. ఒకసారి మీకు సిలబస్ కావాలంటే పీడిఎఫ్ పెట్టాను, ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. మీకు ఈ వీడియోలో అసలు టీజీపీఎస్సీ మెయిన్స్ పేపర్స్ ఎన్ని ఉంటాయి, ఆ పేపర్ సంబంధించిన క్వశ్చన్ ఫార్మెట్ ఎలా ఉంది అన్నదంతా కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో కొంచెం లెంత్ అయినా కానీ చూడండి, మీకు అంత పర్ఫెక్ట్గా మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. ఓకే, ఒకసారి మనం గమనించినట్లయితే మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 1 నిర్వహించిన ఎగ్జామ్కి 900 మార్కులకి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో 900 మార్కులు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ టైంకి ఇప్పుడైతే ఇంటర్వ్యూ అనేది టీజీపీఎస్సీ గ్రూప్ 1కి అయితే కండక్ట్ చేయడం లేదు. ఇందులో మనకి 6 పేపర్స్ ఉంటాయి. ఒక 7 పేపర్ వచ్చేసరికి ఇంగ్లీష్ ఉంటుంది, అది క్వాలిఫైయింగ్ నేచర్. సో క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి మీరు ఒక ఓసీ క్యాండిడేట్స్ అయితే మాత్రం 40%, అలాగే బీసీ క్యాండిడేట్స్ అంతా 35%, ఎస్సీ ఎస్టీ ఏమో 30% కేటగిరీ. సో ఈ విధంగా మీరు నోటిఫికేషన్లో మెన్షన్ చేసినట్టుగా మీరు క్వాలిఫైయింగ్ అయితే అవ్వాలి. ఆ ఇంగ్లీష్ పేపర్ కానీ క్వాలిఫై అవుతేనే మిగిలిన 6 పేపర్స్ అన్నది మీకు వీళ్ళు వ్యాలిడ్ చేస్తారనమాట. సో కాబట్టి మనకి 900 మార్కులకి 6 మొత్తం ఒక్కొక్క పేపర్ వచ్చేసరికి 150 మార్కులకు ఉంటుందన్నమాట. సో 6 పేపర్లు 900 మార్కులు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ పేపర్ 1 వచ్చేసరికి ఏముంటుంది, మనకి జనరల్ ఎస్సే ఉంటుంది. సో మీకు ఆల్రెడీ జనరల్ ఎస్సే అంటే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలని అంటే మనకి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి స్టాటిక్గా కానీ మనం గ్రిప్ సంపాదించినట్లయితే జనరల్ ఎస్ఐకి సంబంధించి 42 నుంచి 50% వరకు కూడా మనం స్టాటిక్ సిలబస్ యూజ్ చేసి డైనమిక్ రాయడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఓకే, జనరల్ ఎస్ఐ అన్నది ఎన్ని మార్క్స్ ఇచ్చారు, మనకి 150 మార్క్స్కి రాయాలి. టైం ఎంత, మనకి 3 అవర్స్ టైం ఇచ్చారు. ఓకే, 3 అవర్స్ టైం ఇచ్చారు. ఇక్కడ మనకి పర్టికులర్గా యూపీఎస్సీ స్టాండర్డ్గా చూస్తే వర్డ్స్ ఫార్మెట్ ఇచ్చారు. తప్పనిసరిగా వర్డ్స్ ఫార్మెట్ ఫాలో అవ్వాల్సిందే. ఓకే, ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే మనకి చాయిస్ ఇస్తారు. 3 సెక్షన్స్ ఇచ్చి సెక్షన్కి 3 క్వశ్చన్స్ ఇస్తారు, అందులో ఏదో ఒకటి రాయాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వర్డ్ లిమిట్ 1000 వర్డ్స్ ఇచ్చారు. 1000 వర్డ్స్ అంటే మాత్రం చాలా టఫ్ టాస్కే, బట్ రాయగలం, నో ప్రాబ్లం. ఎందుకంటే ఆల్రెడీ మీకు స్టాటిక్ నాలెడ్జ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నదంటే ఖచ్చితంగా డైనమిక్గా మీరు ఒక 40% అయినా రాయగలరు. సో కాబట్టి 1000 వర్డ్స్ అని పక్కన పెట్టి మైండ్లో తీసేసి ఎస్ఏ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ స్టాటిక్ సిలబస్ని మీరు మేనేజ్ చేస్తూ రాయగలిగితే ఈజీగా మనం ఎస్ఏ అయితే రాయగలం. ఇక్కడ చూడండి, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. సో 3 సెక్షన్లు ఇచ్చారు. ఒక్కొక్క సెక్షన్కి 3 క్వశ్చన్స్ ఇస్తారు, అంటే 3 క్వశ్చన్స్ ఇస్తారు. సో ఈ 3 క్వశ్చన్స్లో ఏదో ఒక క్వశ్చన్ రాసుకోవాలన్నమాట. మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను సెక్షన్కి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయని. సో ఈ 3 సెక్షన్స్లో 3 క్వశ్చన్స్ రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి మనకి ఎంత, 50 మార్క్స్. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు, ఏ క్వశ్చన్ సంథింగ్ ఏదో సోషల్ రిలేటెడ్ అవ్వచ్చు. సో బి క్వశ్చన్, సి క్వశ్చన్, ఇందులో ఏదో ఒకటి రాయాలన్నమాట. చాయిస్ అయితే ఇచ్చారు. సో బెటర్. నెక్స్ట్ సెక్షన్ 2. సెక్షన్ 2లో కూడా 50 మార్క్స్. ఏ కానీ ఏ దాంట్లో ఉన్న క్వశ్చన్ కానీ బిలో కానీ సిలో కానీ రాయవలసి ఉంటుంది, ఏదో ఒక క్వశ్చన్. అది 50 మార్క్స్, 1000 వర్డ్స్ లిమిట్. ఇక్కడ చూడండి, ఇక్కడ థర్డ్ సెక్షన్ 3 కూడా ఒక క్వశ్చన్స్ రాయాలి, ఒక క్వశ్చన్కి 50 మార్క్స్. సో ఈ విధంగా మీరు జనరల్ ఎస్ఏ సంబంధించి మీరు ఏం చేయాలంటే, సో వర్డ్స్ లిమిట్ 1000 క్రాసే రావాలి తప్ప బిలో రాకుండా చూసుకుంటూ మీరు మేనేజ్ చేసుకుంటూ 3 అవర్స్ టైం ఇచ్చారు కాబట్టి నీట్గా మీరు
మన ప్రొసీజర్ ప్రకారంగా ఆల్రెడీ మనకి టెస్ట్ సిరీస్ రాసిన స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి అది బేస్ చేసుకుని నీట్గా రాస్తే మాత్రం మంచి స్కోర్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది పేపర్ 1 జనరల్ ఎస్సే సంబంధించి. నెక్స్ట్ పేపర్ 2. పేపర్ 2 ఏమి ఇచ్చారు? హిస్టరీ అండ్ కల్చర్, జాగ్రఫీ. అంటే ఇక్కడ మనకి 2 సబ్జెక్టులు కలిసి అని మనం అనుకోవచ్చు సార్. కల్చర్ అన్నది కూడా హిస్టరీలోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో హిస్టరీ ప్లస్ జాగ్రఫీ అని మనం అనుకున్నట్లయితే సో ఈ క్వశ్చన్ ఫార్మేట్ ఎలా ఉంది? 150 మార్క్స్కి ఇచ్చారు. టైం వచ్చేసరికి 3 అవర్స్. ఓకే, 180 మినిట్స్. ఇక్కడ ఏమంటున్నారు? 3 సెక్షన్స్ ఇస్తారు. సెక్షన్స్ 3. ఈచ్ సెక్షన్స్కి 5 క్వశ్చన్స్ ఇస్తారు. కానీ ఇక్కడ చూడండి, ఇది కొత్త ప్యాటర్న్, ముందు ప్యాటర్న్ కాదు. సో కొత్త ప్యాటర్న్స్లో కంపల్సరీగా రాయమనే క్వశ్చన్స్ ఉంటాయి. ఆన్సర్ ఆల్ 5 క్వశ్చన్స్ ఇన్ ఈచ్ సెక్షన్. మీరు స్కోరింగ్ తెచ్చుకోవాలి కాబట్టి డెఫినెట్గా మనం ఖచ్చితంగా ఆల్ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. క్వశ్చన్ నెంబర్ 1, 2 డు నాట్ హ్యావ్ ఇంటర్నల్ చాయిస్. ఖచ్చితంగా అంటే మీకు ఇచ్చిన సెక్షన్లో 3 సెక్షన్స్ ఇచ్చారు. సెక్షన్ 1, 2 అన్నాయి, అంటే క్వశ్చన్ నెంబర్ 1, 2 అన్నాయి, తప్పనిసరిగా రాయవలసి ఉంటుంది. చాయిస్ అయితే లేదు. మరి అతను ఏ క్వశ్చన్ ఇచ్చినా, ఎగ్జామినర్ ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం రాయవలసిందే. అందులో చాయిస్ అయితే లేదు. ఎస్ఐలో అయితే చాయిస్ ఉన్నాయి, కానీ పేపర్ 2 వచ్చేసరికి హిస్టరీ అండ్ జాగ్రఫీ 2 కంబైన్డ్ మన సిలబస్లో. మనకి నెక్స్ట్ పేపర్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఇందులో కంపల్సరీ రాయాలి, కానీ ఇంటర్నల్ చాయిస్ అయితే లేదు. ఓకేనా సార్? 1 and 2 డు నాట్ హ్యావ్ ఇంటర్నల్ చాయిస్. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3, 4, 5 అయితే ఇంటర్నల్ చాయిస్ ఉన్నాయి. అంటే మీరు ఏం చేయాలి? ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్ తప్పనిసరిగా మీరు అటెంప్ట్ చేయాలి. అదేవిధంగా 3, 4, 5 క్వశ్చన్స్ అనేది ఇంటర్నల్ చాయిస్ ఉన్నాయి. అది ఒకసారి మనం చూద్దాం. ఓకే, లిమిట్, వర్డ్ లిమిట్ ఎంత? 200 ఇచ్చాడు. చూసారా, లిమిట్ ఎంత? 200 లిమిట్ ఇచ్చాడు. 200 వర్డ్స్ లిమిట్ అనమాట. సో 200 నుంచి 250 వర్డ్స్ లిమిట్ ఉంచేలాగా చూసుకోండి, సరిపోతుంది. ప్రతి క్వశ్చన్కి కూడా మనకి ఎన్ని 10 మార్కులు ఇచ్చారు. ప్రతి క్వశ్చన్ కూడా 10 మార్కులు ఇచ్చారు అన్నమాట. అంటే ఎన్ని క్వశ్చన్స్ ఉంటే 20 క్వశ్చన్స్, 200, మనకు 150 క్వశ్చన్స్ కాబట్టి 15 క్వశ్చన్స్ ఉంటాయి. 200 వర్డ్స్లో రాయాలి. ఓకే, ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ సెక్షన్ 1 ఏమి ఇచ్చాడు? మనకి 5 క్వశ్చన్లు ఇచ్చాడు. 5 10 50 మార్క్స్ అనమాట. ఇక్కడ చూడండి, కంటెంట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసారా, టాపిక్ వైజ్ ఇచ్చాడు. హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు మోడర్న్ పీరియడ్ కూడా. అంటే ఈ కాన్సెప్ట్ నుంచే మన క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇంతకుముందు మనం ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఏ టాపిక్ అయినా సరే ఒక 50-60% కంప్లీట్ చేస్తే సో ఆ సబ్జెక్ట్ క్లియర్ అయిపోయింది, లేదా ఆ యూనిట్ క్లియర్ అయిపోయింది అనుకునేవారు. కానీ ఇప్పుడు అట్లా కాదు. 100% 360 degrees ఫార్మేట్లో మీరు సిలబస్ కవర్ చేయవలసిందే. ఎందుకంటే ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా స్పెషల్ రిఫరెన్స్ టు మోడర్న్ పీరియడ్. అంటే ఈ 3 టాపిక్ల నుంచి తప్పనిసరిగా మనకి క్వశ్చన్స్ అయితే 5 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కానీ ఫస్ట్ సెకండ్ తప్పనిసరిగా మీరు అటెంప్ట్ చేయాలి. ఓకే, 3కి వచ్చేసరికి థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి? ఏ కానీ బి కానీ, అంటే మీరు ఏ క్వశ్చన్ అయినా రాయొచ్చు, బి క్వశ్చన్ అయినా రాయొచ్చు. అదే ఫోర్త్లో ఏ క్వశ్చన్ రాయొచ్చు, లేదా బి క్వశ్చన్ అయినా రాయొచ్చు. ఫిఫ్త్ ఏ ఆర్ బి. సో ఈ విధంగా మీకు సెక్షన్ పేపర్ 2లో అయితే సెక్షన్ 1 ఇలాగ ఇచ్చారు. 5 క్వశ్చన్లు ఇస్తారు, ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్కులు అనమాట. ఓకే, అందరూ కూడా కంపల్సరీ క్వశ్చన్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇంటర్నల్ చాయిస్ అయితే లేదు. సెక్షన్ 2 కూడా చూడండి. సెక్షన్ 2లో మనకి ఏమి ఇచ్చారు? 5 into 10 5 క్వశ్చన్స్ ఇస్తారు, 50 మార్క్స్. ఓల్డ్ లిమిట్ 200 తగ్గకూడదు. ఇక్కడ చూసుకుంటే హిస్టరీ అండ్ చూడండి, కల్చర్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ ఇండియన్ హిస్టరీ సంబంధించి ఇచ్చారు, ఇక్కడ తెలంగాణ హిస్టరీ సంబంధించి ఇచ్చారు. సో ఇక్కడ మీకు 6, 7, సో మిగతా 8, 9, 10 కూడా కంపల్సరీ ది కాన్సెప్ట్ నుంచే మీ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటి? కంపల్సరీ క్వశ్చన్ 6, 7. సో సెక్షన్ 2లో మీరు కంపల్సరీ క్వశ్చన్ 6, 7 తప్పనిసరిగా అటెంప్ట్ చేయాలి. సెక్షన్ 1లో 1 and 2. ఇక్కడ మనకి 8 క్వశ్చన్ చూసామనుకోండి. 8లో ఏ ఆర్ బి, ఏ క్వశ్చన్ అయినా రాయొచ్చు, లేదా బి క్వశ్చన్కైనా ఆన్సర్ రాయొచ్చు.
9థ్కి వచ్చేసరికి ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ రాయొచ్చు, బి క్వశ్చన్కైనా ఆన్సర్ రాయొచ్చు. 10th క్వశ్చన్కి వచ్చేసరికి ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ రాయొచ్చు, బి క్వశ్చన్కైనా ఆన్సర్ రాయొచ్చు. సో ఈ విధంగా మీరు సెక్షన్ 2 అయితే పేపర్ 2 అన్నది ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 3 మనకి ఇండియన్ హిస్టరీ అయిపోయింది, అలాగే హిస్టరీ ఆఫ్ తెలంగాణ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏముంది మనకి జాగ్రఫీ ఉంది. అంటే పేపర్ 2 అన్నది ఏంటి, కంబైన్డ్ ఆఫ్ హిస్టరీ అండ్ జాగ్రఫీ, ఇండియా అండ్ తెలంగాణ. సో ఇక్కడ చూస్తే జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే 100 మార్క్స్కి హిస్టరీ అండ్ తెలంగాణ, హిస్టరీ ఆఫ్ ఇండియా ఇచ్చేసాడు నెట్టే. ఇక జాగ్రఫీ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ తెలంగాణ ఒక 50 మార్క్స్కి ఇస్తున్నట్టు. సో ఇక్కడ మనం అంటే హిస్టరీ మీద కొంచెం గ్రిప్ సంపాదించుకుంటే పేపర్ 2 అన్నది మనం ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ జాగ్రఫీ సంబంధించి ఖచ్చితంగా 11th 12th క్వశ్చన్స్ కంపల్సరీగా మీరు అటెంప్ట్ చేయాలి. 11th 12th క్వశ్చన్ అటెంప్ట్ చేస్తేనే నెక్స్ట్ 13 14 15 కూడా ఏఆర్బి ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. అంటే 11th 12th అయితే ఇంటర్నల్ చాయిస్ అయితే లేదన్నమాట. అది క్లియర్? ఓకేనా? ఇది జాగ్రఫీ ఆఫ్ ఇండియా తెలంగాణ. దీనికి రిలేటెడ్గానే ఇస్తారు. అంటే ఇండియా యొక్క జాగ్రఫీ సంబంధించిన క్వశ్చన్స్, తెలంగాణ యొక్క జాగ్రఫీ క్వశ్చన్స్ మన రిలేటెడ్గా ఇస్తారనమాట. ఇది 50 మార్క్స్. పేపర్ 2 మీకు అర్థమైనట్టుంది. హిస్టరీ మీద ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ మీద గ్రిప్ సంబంధిస్తే 100 మార్క్స్కి మీరు క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయగలరు. జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీకి మీరు ఎట్లా చూసుకున్నా 20 నుంచి 30 మార్క్స్కి ఒక ఇండియన్ జాగ్రఫీ అటెంప్ట్ మీరు రిఫర్ చేసిన ఈజీగా 20 నుంచి 30 మార్క్స్ అయితే గెయిన్ చేయగలుగుతారు. కానీ ఇక్కడ మన కంపల్సరీ క్వశ్చన్స్ అనేది డెఫినెట్గా మర్చిపోకూడదు. ఇక్కడ ఏంటి కంపల్సరీ క్వశ్చన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా గురించి ఒక క్వశ్చన్ అడగచ్చు, అదే జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ ఒక క్వశ్చన్ అడగచ్చు. సో కంపల్సరీ ఖచ్చితంగా మనకి రెండు వాటి మీద గ్రిప్ రావాలి. అంటే జాగ్రఫీ ఆఫ్ ఇండియా మీద గ్రిప్ రావాలి, తెలంగాణ జాగ్రఫీ మీద కూడా గ్రిప్ రావాలి. అప్పుడే ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతాం. అది ఏ క్వశ్చన్ ఇంటర్నల్ చాయిస్ ఉంది బి, ఇక్కడ 14th ఏ ఇంటర్నల్ చాయిస్ బి, మనం అలాగే 15 ఇంటర్నల్ చాయిస్ ఏ క్వశ్చన్ అనేది రాయొచ్చు, బి క్వశ్చన్ అయినా రాయొచ్చు. ఇది పేపర్ 2 సంబంధించి హిస్టరీ అండ్ జాగ్రఫీ కంబైన్డ్ పేపర్. నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్. నెక్స్ట్ పేపర్ 3. పేపర్ 3 ఏముందండి, ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్స్, గవర్నెన్స్. సో ఈ 3 కాన్సెప్ట్స్ మనం యాక్చువల్గా కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ రెండు మెర్జ్ ఉంటాయి, అది నో ప్రాబ్లం. సో ఇడివిడిగైనా పర్లేదు. సో ఈ రెండు కాన్సెప్ట్గా మనం చూసినట్లయితే ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్, ఈ రెండు టాపిక్లు మనం మెర్జ్ చేసి ఇచ్చారు. ఈ రెండు వాటి మీద మనకి పేపర్ 3 అయితే క్వశ్చన్ ఉంటుంది, పేపర్ ఉంటుంది. సో పేపర్ 3 ఈ కాన్సెప్ట్ మీద పేపర్ 3 క్వశ్చన్ ఉంటుంది అనమాట. 3 hours టైం ఇచ్చారు, 180 minutes, 150 marks. ఓకే, ఇక్కడ నోట్ చూసారా, 3 sections సేమ్ పేపర్ 2 ఎట్లా ఉందో అట్లాగే 3 sections ఉంటే ఈచ్ సెక్షన్కి 5 questions ఇస్తారు. 5 questions డెఫినెట్గా అటెంప్ట్ చేయండి స్కోరింగ్ కోసం. ఇక్కడ సేమ్ 1 or 2 డో నాట్ హ్యావ్ ఇంటర్నల్ చాయిస్, అంటే కంపల్సరీ క్వశ్చన్స్ అనమాట. ఇది 1 or 2 అన్నాడు ఇంటర్నల్ చాయిస్. నెక్స్ట్ సెక్షన్ 2కి ఏమొస్తే 6 7, సో అట్లాగే 10 అంటే 11 12 సెక్షన్ 3 అట్లాగే అనమాట. సో ఇక్కడ మనకి క్వశ్చన్ 3 4 అయితే మాత్రం ఇంటర్నల్ చాయిస్ ఉన్నాయని సెక్షన్ 1 సంబంధించారు. సెక్షన్ 2 అన్నది సెక్షన్ 2లో ఉంటే సెక్షన్ 3 సెక్షన్ 3 అనమాట. సో ఖచ్చితంగా వర్డ్ లిమిట్ అనేది షుడ్ బి లిమిటెడ్, ఖచ్చితంగా షుడ్ బి లిమిటెడ్. అరౌండ్ 200 words ఉంటే ఫుల్ స్కోర్ రావడానికి అవకాశం. ఈక్వల్ అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్కి ఎక్కువ టైం స్పెండ్ చేసేసి ఇంకొక క్వశ్చన్ తక్కువ టైం స్పెండ్ చేస్తే నో యూజ్. ఖచ్చితంగా ఆల్ క్వశ్చన్స్కి ఈక్వల్ మార్క్స్ క్యారీ చేస్తాయి, కాబట్టి ఈక్వల్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతి క్వశ్చన్ ఆన్సర్కి పర్టికులర్ టైం పెట్టుకొని ఆ పీరియడ్ ఆఫ్ టైంలోనే రాయడానికి అవకాశం పెట్టండి. బట్ ఆల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి మాత్రం తప్పనిసరిగా మీరు ఫోకస్ పెట్టాలి. ఇక్కడ సెక్షన్ 1 తీసుకున్నాం అనుకోండి, 5 క్వశ్చన్లు ఉన్నాయి. 5 క్వశ్చన్లకి ఎన్ని 10 మార్కులు కాబట్టి 5 10 50. ఇక్కడ కాన్సెప్ట్ కూడా చూసారా, ఈ కాన్సెప్ట్ మీదే ఇస్తాడు క్వశ్చన్స్ కూడా. ఇండియన్ సొసైటీ, క్యాస్ట్, ఇలాగ రిలీజియన్, ఇన్ని మొత్తం టాపిక్స్ అన్నీ కూడా ఇండియన్ సొసైటీలోకి వస్తాయి. మ్యారేజ్ ఇవన్నీ కూడా. స్ట్రక్చర్, ఓకే, ఇండియన్ సొసైటీ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ సోషల్ మూవ్మెంట్స్.
సో ఈ కాన్సెప్ట్స్ మీద మాత్రం డెఫినెట్లీగా 5 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 5 క్వశ్చన్స్కి ఈక్వల్ మార్క్స్ 10 మార్క్స్ కాబట్టి 50. కంపల్సరీగా క్వశ్చన్ 1 రాయాలి, కంపల్సరీ క్వశ్చన్ 2 కూడా రాయాలి. ఈ రెండు రాసిన తర్వాత సెక్షన్ 3కి వచ్చే అదే క్వశ్చన్ నెంబర్ 3కి వచ్చేసరికి ఏ ఆర్ బి ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంది. అదే 4th క్వశ్చన్కి ఏ ఆర్ బి ఇంటర్నల్ చాయిస్ ఉంది. 5th క్వశ్చన్కి వచ్చేసరికి ఏ ఆర్ బి ఇంటర్నల్ చాయిస్ ఉంది. సో కంపల్సరీ సేమ్ పేపర్ 2 లాగే. అదే సెక్షన్ 2 చూడండి. సెక్షన్ 2 కూడా 5 into 10 50 మార్క్స్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం. ఇది స్కోరింగ్ అందరికీ నాకు తెలిసినంత వరకు యాస్పిరెంట్స్ 50కి 50కి తెచ్చుకునే అవకాశం ఉంది, లేదా 40 to 50 రేంజ్ అయితే తెచ్చుకునే సెక్షన్ 2 అనమాట. ఇది ఇండియన్ సొసైటీ కూడా అది మంచి స్కోరింగ్ సబ్జెక్ట్, ఇది కూడా తెచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది జనరల్గా కూడా రాయాల్సిన మ్యాటర్స్ ఉంటాయి కాబట్టి మీరు అటెంప్ట్ చేయగలరు, నో ఇష్యూ ఇది. కాబట్టి ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కూడా ఇది స్కోరింగ్ సబ్జెక్ట్. ఎందుకంటే కంపల్సరీ క్వశ్చన్స్ అన్నారు 6, 7 మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలుగుతారు, పాలిటీ డెఫినెట్లీ. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సెక్షన్ 2 సంబంధించి 5 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. 5 క్వశ్చన్లకి మీరు ఆన్సర్ చేయవలసిందే. ఇక్కడ కంపల్సరీ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారు 6th, 7th క్వశ్చన్కి కంపల్సరీ క్వశ్చన్. 8th వచ్చేసరికి ఏఆర్బి ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్స్, 9th ఏఆర్బి ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్స్, 10th ఏఆర్బి ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ విధంగా మీరు సెక్షన్ 2కి వచ్చేసరికి పేపర్ 3లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీద 5 క్వశ్చన్లకి మీరు రాయవలసి ఉంటుంది. అంటే మనం ఎలా ఊహించవచ్చు అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీద 50 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందని మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీద స్టాటిక్ సిలబస్ ఉంటుంది. డైనమిక్గా ఇస్తే ఇవ్వచ్చు, కానీ స్టాటిక్ సిలబస్ రిలేటెడ్గానే ఉంటాయి క్వశ్చన్స్. కాబట్టి మీకు 50 మార్క్స్ అన్నది గెయిన్ చేయడం ఈజీ అనమాట. ఓకే, పేపర్ 3 నుంచి. సెక్షన్ 3 తీసామనుకోండి, గవర్నెన్స్, పరిపాలన. సో ఈ గవర్నెన్స్ కూడా మీకు స్కోరింగ్ చేయగలుగుతారు, ఇంటర్ రిలేటెడ్ టు పాలిటీ కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ ఏంటి గవర్నెన్స్ అంటే సెక్షన్ 3 సంబంధించి గవర్నెన్స్ మీదే క్వశ్చన్స్ అడుగుతారు. కంపల్సరీ క్వశ్చన్స్ 11, కంపల్సరీ క్వశ్చన్ 12 డెఫినెట్గా మీరు అటెంప్ట్ చేయవలసిందే. 13th క్వశ్చన్ అండ్ 14th and 15th క్వశ్చన్స్. ఇందులో ఏఆర్బి సెక్షన్ అది ఇంటర్నల్ చాయిస్ ఉంది, ఇక్కడ చాయిస్ అయితే లేదు, అటెంప్ట్ చేయవలసిందే. సో ఏఆర్బి 14th ఏఆర్బి, 15th ఏఆర్బి ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్స్. సో గవర్నెన్స్ మీద సెక్షన్ 3లో 50 మార్క్స్ అయితే, అంటే 5 క్వశ్చన్స్ మార్క్స్ పక్కన పెట్టేస్తే మనకు 5 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇది పేపర్ 3 సంబంధించింది అనమాట. సో గ్రూప్ 1 మెయిన్స్. నెక్స్ట్ పేపర్ 4. సో పేపర్ 4 వచ్చేసరికి మనకి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఎకానమీ సంబంధించి క్వశ్చన్స్ అండి 30% స్టాటిక్ అడుగుతాడు, 70% డైనమిక్ క్వశ్చన్స్ వస్తాయండి. అందరూ కూడా నోట్ మేకింగ్ అన్నది ఎవరో చేసిన నోట్స్ కాకుండా, టాపర్స్ నోట్స్ కాకుండా మీకు ఓన్గా నోట్స్ మేకింగ్ చేసుకుంటే బెటర్. ఒకసారి అది చూసుకోండి. అలాగే బడ్జెట్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో బడ్జెట్ రిలేటెడ్ ఇష్యూస్ మీద నోట్స్ మేకింగ్ అంటే గ్రిప్ సంపాదించండి. స్టాటిక్ ఉండాలి, స్టాటిక్తో పాటు డైనమిక్ ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే పేపర్ 4 ఏంటండి, ఎకానమీ అండ్ డెవలప్మెంట్. సేమ్ ఇక్కడ ఏమన్నాడు, టైం ఎంత ఇచ్చాడు, 3 hours ఇచ్చాడు, 180 minutes. ఇక్కడ మార్క్స్ ఎన్ని, 150 మార్క్స్. సెక్షన్స్ ఎన్ని, 3 sections. సేమ్ ఈచ్ సెక్షన్స్కి ఎన్ని ఉంటాయి, మనకి 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్ 5 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయవలసిందే. ఇక్కడ సేమ్ 1, 2కి ఇంటర్నల్ చాయిస్ ఉండదు, do not have internal choice. 3, 4, 5కి ఇంటర్నల్ చాయిస్ ఉంది. సరే, రిపీటెడ్ సెక్షన్ 2, సెక్షన్ 3 అనమాట. ఆన్సర్ టు ఈచ్ క్వశ్చన్ షుడ్ బి లిమిటెడ్ 200 నుంచి 250 words లిమిట్ రాసుకోండి. ఖచ్చితంగా ఏ క్వశ్చన్ మీద మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు, టైం కన్జర్వ్ అన్నది చెయ్యొద్దు. సో ఈక్వల్ మార్క్స్ కాబట్టి టైం అన్నటికి ఈక్వల్గా టైం కేటాయించండి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఏంటి, సెక్షన్ 1. సెక్షన్ 1లో ఎన్ని, 5 క్వశ్చన్స్, 50 మార్క్స్. ఇక్కడ కాన్సెప్ట్ ఏమన్నాడండి మనకి, టాపిక్ ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ మీదే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, 5 క్వశ్చన్స్ కూడా.
ఓకే. ఇక్కడ ఏ కాన్సెప్ట్ అయితే ఇచ్చారో, ఏ టాపిక్ అయితే ఇచ్చారో దాని మీద మీకు 5 క్వెషన్లు రావడం జరుగుతుంది. అంటే ఏంటి? కంపల్సరీ క్వెషన్ ఫస్ట్ క్వెషన్ రాయాలి. కంపల్సరీ క్వెషన్ సెకండ్ క్వెషన్ రాయాలి. సో, మీరు ఎలాగే అటెంప్ట్ చేస్తారు. ఏంటి? ఇండియన్ ఎకానమీ మీద అండ్ డెవలప్మెంట్ మీద ఇస్తారు. స్టాటిక్ ఇవ్వచ్చు, డైనమిక్ ఇవ్వచ్చు. అది ఎగ్జామినర్ ఇష్టం. సో, ఇక్కడ 1 ఆర్ 2 3 క్వెషన్ ఏమవుతుంది? ఏఆర్‌బి ఇంటర్నల్ చాయిస్. ఫోర్త్ క్వెషన్ ఏఆర్‌బి ఇంటర్నల్ చాయిస్. ఫిఫ్త్ క్వెషన్ ఏఆర్‌బి ఇంటర్నల్ చాయిస్. ఇలాగా 5 క్వెషన్స్ 50 మార్కులు ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ మీద రావడం జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్ 2 చూసుకున్నాం అనుకోండి. ఇక్కడ చూడండి 5 ఇంటూ 10 50 మార్క్స్. తెలంగాణ ఎకానమీ మీద అడుగుతున్నాడండి. సెక్షన్ 2 ఎంటైర్ తెలంగాణ ఎకానమీయే. సో, ఎంటైర్ అంతా తెలంగాణ. ఇక్కడ చూడండి ఇండియన్ ఎకానమీ ఏమో సెక్షన్ 1 ఇచ్చాడు. సెక్షన్ 2 ఏమి ఇచ్చాడు? తెలంగాణ ఎకానమీ ఇచ్చాడు. సో, తెలంగాణ ఎకానమీ సంబంధించి మీకు ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ ఉన్నది అంటే మీ నోట్స్ మేకింగ్ ప్రిపరేషన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటే 50 మార్కులు మీ చేతిలో ఉన్నట్టే. సో, కాబట్టి కంపల్సరీ క్వశ్చన్స్ 6 అండ్ 7 కంపల్సరీగా మీరు అటెంప్ట్ చేయాలి. అది 8th క్వశ్చన్ వచ్చేసరికి ఏఆర్‌బి అంటే ఇంటర్నల్ చాయిస్ ఉన్నాయి. ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ అయితే లేదు. 9th వచ్చేసరికి ఏఆర్‌బి ఇంటర్నల్ చాయిస్. 10th ఏఆర్‌బి ఇంటర్నల్ చాయిస్ ఉన్నాయి. సో, సెక్షన్ 2 వచ్చేసరికి తెలంగాణ ఎకానమీ అన్నమాట. నెక్స్ట్ సెక్షన్ 3 వచ్చేసరికి డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. డైనమిక్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంది. సో, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ యాక్చువల్‌గా డబ్ల్యూహెచ్ఓ అవ్వచ్చు, అలాగే మనకి G20 సంబంధించి ఇలాంటి ఎన్విరాన్మెంటల్ తీసుకుంటున్న థీమ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఎక్కువగా డైనమిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. అంటే కరెంట్ ఈవెంట్స్, కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ మీద, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉండొచ్చు. బట్ బేసిక్ నాలెడ్జ్ కూడా మనం గ్రిప్ సంపాదించుకోవాలి. ఎప్పుడైనా సరే డైనమిక్ క్వశ్చన్ అడిగినప్పుడు బేసిక్ నాలెడ్జ్ ట్యాగ్ చేస్తూ డైనమిక్‌కి మీరు ఎక్స్పెండ్ చేశారంటే మాత్రం స్కోర్ రావడం జరుగుతుంది. ఇక్కడ 11th క్వశ్చన్ చూసారంటే కంపల్సరీ క్వశ్చన్ కంపల్సరీ. అంటే ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ సంబంధించి క్వశ్చన్ మీద 11th క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయాలి. 12th కంపల్సరీ క్వశ్చన్. 13th ఏఆర్‌బి ఇంటర్నల్ చాయిస్. 14th ఇంటర్నల్ చాయిస్. 15th ఇంటర్నల్ చాయిస్. ఈ విధంగా 3 సెక్షన్స్‌కి సంబంధించి పేపర్ 4 అయితే మనకి డివైడ్ చేయడం జరిగింది. 150 మార్క్స్ 180 మినిట్స్. ఇక్కడ మనకి పేపర్ 5 వచ్చేసరికి ఏంటి? సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఇంటర్ప్రిటేషన్స్. 3 అవర్స్ టైం ఇచ్చారు. 150 మార్క్స్ అన్నమాట. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే నోట్ ఏంటి? సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 తీసుకున్నాం అనుకోండి 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఖచ్చితంగా 5 క్వశ్చన్స్‌కి అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. సెక్షన్ 3కి వచ్చేసరికి మాత్రం డేటా ఇంటర్ప్రిటేషన్ ఇస్తాడు. సో, డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం వల్ల ఏంటి? అంటే 30 క్వశ్చన్స్ ఇస్తాడు. 25 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి. సో, 25 ఇంటూ 2 మార్క్స్ ఇస్తాడు ఈచ్ క్వశ్చన్ 50 మార్క్స్ వస్తుంది. అది చూద్దాం. సో, అంటే ఏంటి? సెక్షన్ 1 నుంచి సెక్షన్ 2 నుంచి మనకు 100 మార్క్స్‌కి క్వశ్చన్స్ అయితే ఇచ్చేస్తారు. అంటే 1 ఆర్ 2 అయితే ఇంటర్నల్ చాయిస్ అయితే లేదు. 3, 4, 5కి అయితే ఇంటర్నల్ చాయిస్ ఉంది. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే వర్డ్స్ లిమిట్ డెఫినెట్లీగా మనకి 200 ప్లస్ ఉండాలన్నమాట. ఖచ్చితంగా ఆల్ క్వశ్చన్స్ టు క్యారీ ఈక్వల్ మార్క్స్. మీరు ఎక్కువ టైం ఒకే క్వశ్చన్ మీద వేస్ట్ చేయొద్దు. ఇక్కడ వచ్చేసి చూడండి సెక్షన్ 3కి వచ్చేసరికి 30 క్వశ్చన్స్ ఇస్తారు. ఖచ్చితంగా 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అంటే ఎలాగైనా సరే ర్యాండమ్‌గా 30 క్వశ్చన్స్ ఇస్తారు సెక్షన్ 3 నుంచి. మీకు ర్యాండమ్‌గా 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ప్రతి క్వశ్చన్‌కి మీకు ఎంత ఇచ్చారు? 2 మార్క్స్ ఇస్తారు. ఓన్లీ 1 ఎవాల్యుయేటెడ్. అంటే ఇక్కడ ఏమన్నాడు? అటెంప్ట్ మోర్ దాన్ 25 క్వశ్చన్స్. ఫస్ట్ ఆన్సర్ 25 క్వశ్చన్స్ విల్ ఓన్లీ బి ఎవాల్యుయేటెడ్. ఎక్స్ట్రా క్వశ్చన్స్ అటెంప్ట్ ఇన్ నన్ వేర్. ఓకే. మీకు 30 క్వశ్చన్స్‌కే 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే ఆటిలకి ఎవాల్యుయేట్ చేస్తారు తప్ప 30కి అటెంప్ట్ చేసినా స్కోర్ ఇవ్వరు. ఓకే. ఖచ్చితంగా 2 మార్కులు ఇస్తారు. 25 ఇంటూ 2 50 మార్క్స్ అన్నమాట. సో, ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ మీద మనకి 50 మార్క్స్‌కి అయితే రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనకి సెక్షన్ 1 చూసుకున్నాం అనుకోండి. సెక్షన్ 1లో ఏమన్నాయి మనకి 5 ఇంటూ 10. ద రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి మనకి 50 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమున్నాయి? ద రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. కంపల్సరీ క్వశ్చన్.
కంపల్సరీ క్వశ్చన్ అంటే ఏంటి? పేపర్ ఇక్కడ మనకి సెక్షన్ 1 చూసుకుంటే కంపల్సరీ క్వశ్చన్ 1, 2 క్వశ్చన్ డెఫినెట్‌గా మీరు అటెంప్ట్ చేయాలి. ఇంటర్నల్ చాయిస్ అయితే లేదు. కానీ 3కి అయితే ఇంటర్నల్ చాయిస్ ఉంది. ఏ ఆర్ బి. 4థ్‌కి ఏ ఆర్ బి ఇంటర్నల్ చాయిస్ ఉంది. 5థ్‌కి ఏ ఆర్ బి ఇంటర్నల్ చాయిస్ ఉంది. సో, కాబట్టి మీకు ఖచ్చితంగా సెక్షన్ 1 నుంచి మనకి ఇంపాక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద రాయడం జరుగుతుంది. అంటే ఈ టాపిక్ మీదే మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సెక్షన్ 2 తీసుకున్నాం అనుకోండి. సెక్షన్ 2లో ఏమున్నాయి మనకి 5-10 50 మార్క్స్. అంటే మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్. మోడర్న్ ట్రెండ్స్ అన్నాడంటే డైనమిక్ అనే మీరు అర్థం చేసుకోండి. డైనమిక్ అంటే కరెంట్ రిలేటెడ్ టాపిక్స్. సో మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్. సో సైన్స్ రిలేటెడ్గా అది మెడికల్ అవ్వచ్చు, అగ్రి అవ్వచ్చు, ఎనీథింగ్ సైన్స్ రిలేటెడ్, ఐటీ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ రిలేటెడ్ అవ్వచ్చు, సో స్పేస్ రిలేటెడ్ అవ్వచ్చు, సో యూనివర్స్ రిలేటెడ్ ప్రతిదీ కూడా సైన్స్ రిలేటెడే కాబట్టి ఆ రిలేటెడ్ మోడర్న్ ట్రెండ్స్ సంబంధించిన అప్లికేషన్ క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతానన్నాడు కాబట్టి డైనమిక్ క్వశ్చన్స్ అయితే అడిగే ఆన్సర్స్ సందర్భం అయితే ఉంది. అంటే 6, 7 కంపల్సరీగా మీరు అటెంప్ట్ చేయవలసి ఉంటుంది, అటెంప్ట్ చేయాలి. అదే 8th క్వశ్చన్స్ ఏఆర్బి ఇంటర్నల్ చాయిస్, 9th క్వశ్చన్స్ ఏఆర్బి ఇంటర్నల్ చాయిస్, 10th క్వశ్చన్స్ ఏఆర్బి ఇంటర్నల్ చాయిస్. సో ఈ విధంగా మీకు సెక్షన్ 1, సెక్షన్ 2 అయితే డివైడ్ చేశారు. సెక్షన్ 3 వచ్చేసరికి మనకి ఏంటి? డేటా ఇంటర్ప్రిటేషన్స్. స్కోరింగ్ సబ్జెక్ట్ కదా, సో స్కోరింగ్ సబ్జెక్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే పై చార్ట్ తెలిసే ఉంటుంది, టేబులర్ ఫామ్. సో ఈ విధంగా ఇచ్చేదాన్ని మనం డేటా ఇంటర్ప్రిటేషన్స్ అంటారు. అంటే ఒక టేబుల్ కానీ ఒక సర్క్యులర్ కానీ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతారు. 5 క్వశ్చన్స్ అడుగుతారు అనమాట ఈచ్ సెక్షన్కి. మీరు ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఇక్కడ ఒకటి ఏంటంటే క్వశ్చన్స్ అన్నది అంతా అదే సెక్షన్లో రాయాలని లేదు, ర్యాండమ్గా మీరు ఎలా రాసినా పర్వాలేదు, బట్ 25 క్వశ్చన్స్ మాత్రం అటెంప్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబులర్ ఇచ్చాడు, 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 5 క్వశ్చన్స్ కంటిన్యూగా అటెంప్ట్ చేయాలని ఏమి లేదు, మీకు ర్యాండమ్గా అటెంప్ట్ చేసుకోవచ్చు. సో అప్పుడు మీకు 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే 50 మార్క్స్ రావడం జరుగుతుంది అనమాట. 25 క్వశ్చన్స్ హ్యావ్ టు బి ఆన్సర్ అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్. అంటే ఇప్పుడు టేబులర్ ఫార్మ్లో 5 క్వశ్చన్స్ ఇచ్చాడు అనుకోండి, ఒక 2, 3 అనేది టైం కన్సూమ్, ఎక్కువ టైం పెట్టే ఉంటుంది. సో అటువంటి క్వశ్చన్స్ వదిలేసి సింపుల్గా ఉన్న క్వశ్చన్స్ చేసేసుకున్నారు అనుకోండి, మీకు 5 క్వశ్చన్స్ చాయిస్ ఇచ్చారు కాబట్టి ఈజీ అవుతుంది అనమాట. సో ఈ విధంగా పేపర్ 5 అయితే మీరు పేపర్ అయితే ఇలా ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా స్కోరింగ్ పేపర్ అనమాట. నెక్స్ట్ పేపర్ 6 సంబంధించి చూసినట్లయితే తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్స్. ఓకే, పేపర్ 6 తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. పేపర్ 6 ఇది 3 hours ఇచ్చారు టైము, 150 మార్క్స్, 3 సెక్షన్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్కి 5 క్వశ్చన్స్. ఖచ్చితంగా ఆల్ 5 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి. ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్కి అయితే డో నాట్ హ్యావ్ ఇంటర్నల్ చాయిస్ అయితే లేదు. 3, 4, 5కి అయితే మాత్రం ఇంటర్నల్ చాయిస్ ఉండదు. సో ఆన్సర్స్ టు ఈచ్ క్వశ్చన్ షుడ్ బి లిమిటెడ్, అంటే ఓల్డ్ లిమిట్ డెఫినెట్లీ 200+ ఉండాలి. ఆల్ క్వశ్చన్స్ ఈక్వల్ మార్క్స్. ఇక్కడ సెక్షన్ 1 తీసుకుంటే 50 మార్క్స్, అంటే 5 క్వశ్చన్స్ ఇస్తారు, 50 మార్క్స్, 10 మార్క్స్ ఈక్వల్. ఇక్కడ చూడండి కాన్సెప్ట్ ఏంటి, టాపిక్ ద ఐడియా ఆఫ్ తెలంగాణ. అంటే 1948 నుంచి 1970 వరకు మధ్యన తెలంగాణకు ఇష్యూస్ అవ్వచ్చు, తెలంగాణ యొక్క ఆలోచన విధానం అవ్వచ్చు, లేదా వాళ్ళు వచ్చిన రెవల్యూషన్ అవ్వచ్చు, ఇదంతా కూడా మీరు చదవాల్సి ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అయితే మాత్రం ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరీ క్వశ్చన్స్, కంపల్సరీ క్వశ్చన్ 1, కంపల్సరీ క్వశ్చన్ 2, అలాగే 3 అన్నది ఇంటర్నల్ చాయిస్ ఏఆర్బి, 4th ఏఆర్బి ఇంటర్నల్ చాయిస్, 5th ఏఆర్బి ఇంటర్నల్ చాయిస్. ఓకే, సెక్షన్ 2కి వచ్చేసరికి ఏంటి మనకి సేమ్ 5 క్వశ్చన్స్ ఇస్తారు, 50 మార్క్స్. ఇక్కడ మనం చూడండి 1971 నుంచి 1990 వరకు ఫేజ్. సో మొబిలైజేషనల్స్ ఫేజ్ తీసుకుంటే ఈ ఫేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అని, అంటే 1971 నుంచి 1990 వరకు జరిగిన ఇష్యూస్ మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఇక్కడ ఉంది. ఓకే, కంపల్సరీ క్వశ్చన్ 6th,
7th కంపల్సరీ క్వశ్చన్స్. 8th క్వశ్చన్ తీసుకుంటే ఏఆర్బి ఇంటర్నల్ చాయిస్, 9th ఏఆర్బి ఇంటర్నల్ చాయిస్, 10th ఏఆర్బి ఇంటర్నల్ చాయిస్. సెక్షన్ 3కి వచ్చామనుకోండి 5 నుంచి 10 క్వశ్చన్స్ అంటే 50 మార్క్స్. టువర్డ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంటే 1991 నుంచి 2014 అంటే ఆంధ్రప్రదేశ్తో తెలంగాణ విడిపోయిన కాడి నుంచి వరకు మనం 1991 నుంచి అన్నమాట. సో మీరు ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇందులో అడగడం జరుగుతుంది. సో కంపల్సరీ క్వశ్చన్స్ 11th 12th కంపల్సరీ క్వశ్చన్స్. 13th వచ్చేసరికి ఏఆర్బి ఇంటర్నల్ చాయిస్, 14th ఏఆర్బి ఇంటర్నల్ చాయిస్, 15th ఏఆర్బి ఇంటర్నల్ చాయిస్. ఈ విధంగా మీకు పేపర్ 6 అయితే మీకు తెలంగాణ మూమెంట్ మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా మీరు క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాల్సిన పేపరు ఇంగ్లీష్. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. అసలు ఇంగ్లీష్ ఈ కంపల్సరీ క్వాలిఫై అయిన పేపర్ ఇంగ్లీష్ కానీ మీరు క్వాలిఫై అవ్వలేదా, మీరు మెయిన్స్ ఎంత బాగా రాసినా వేస్ట్. ఇది క్వాలిఫై అయితేనే మీకు ఆ పేపర్స్ అన్నది వాళ్ళు రుద్దుతారు. సో కాబట్టి మీకు మార్క్స్ అన్నది కేటాయిస్తారు. ఇది ఖచ్చితంగా మీకు రావాలి. అంటే ఓసీ క్యాండిడేట్ 40% రావాలి. అండ్ ఈ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్, బీసీ 35%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే 30%. ఇలాగ మీకు రావాల్సి అనమాట. సో ఆ మార్క్స్ వస్తేనే, ఆ మార్క్స్ మీరు దాటితేనే మీకు సర్వీస్కి కమిషన్ మెయిన్స్ మిగతా పేపర్స్ అన్నీ కూడా కౌంట్ చేస్తారు, మార్క్ కౌంట్ చేస్తారు. లేదంటే కౌంట్ చేయరు. కాబట్టి ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఏ క్వశ్చన్స్ అడుగుతారు అన్నది కూడా మెన్షన్ చేసింది కమిషను. సో కాబట్టి దీని ప్రకారంగా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్లీగా మీరు క్వాలిఫై అవుతారు. మెయిన్స్ కూడా బాగా రాస్తారు, మంచి స్కోర్ వస్తుంది. చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ అన్నాడు, 10th స్టాండర్డ్ అన్నారు. సో 10th స్టాండర్డ్ అన్నారు కాబట్టి లిబరల్గానే ఉంటుంది పేపర్. క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి, 3 hours టైం వచ్చి 3 hours, 150 మార్క్స్ అనమాట. ఇక్కడ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడు అన్నాడంటే, రీడ్ ద ప్యాసేజ్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. అంటే ఒక ప్యాసేజ్ ఇస్తారు. ఆల్రెడీ మీరు బ్యాంక్ ఎగ్జామ్ చాలా ఎగ్జామ్స్ రాసి ఉండొచ్చు, ఎస్ఎస్సి అవ్వచ్చు, బ్యాంక్స్ అవ్వచ్చు. ప్యాసేజెస్ రాస్తారు. ఆ ప్యాసేజెస్ ఇచ్చినప్పుడు క్వశ్చన్స్ ఇస్తారు. ప్యాసేజ్ రాసినప్పుడు క్వశ్చన్స్ ఎప్పుడు కూడా మీరు ఎలా ఆన్సర్ చేయాలంటే, ముందు క్వశ్చన్స్ చదవాలి. అందరూ కూడా ప్యాసేజ్ ఇవ్వగానే ప్యాసేజ్ చదువుకుండా ఉండదు. ప్యాసేజ్ చదవడం కాదు, ముందు క్వశ్చన్ చదివితే మన ప్యాసేజ్ చదివినప్పుడు ఆ క్వశ్చన్స్ రిలేటెడ్గా ఆన్సర్ అన్నది మనకి ఇంటర్లింక్ అవుతుంది. అప్పుడు ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. సో చాలామంది చేసే మిస్టేక్ అది. అందరు కూడా డైరెక్ట్ ప్యాసేజ్కి వెళ్ళిపోతారు. ప్యాసేజ్కి వెళ్ళిపోవడం వల్ల నో యూజ్. క్వశ్చన్ చదివితే ఆ క్వశ్చన్స్తో పాటు మీకు ప్యాసేజ్ చదివినప్పుడు మీకు ఇంటర్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ అది ఆన్సర్ రావడంతో మీరు ఆన్సర్ టిక్ చేయడం అవుతుంది. సో అలా అది ఫాలో అవ్వండి. అండ్ ఎన్ని ఇస్తారు, 5 క్వశ్చన్స్ ఇస్తారు, 10 మార్క్స్. నెక్స్ట్ ఏంటంటే, సో ప్రిసైజ్ అంటే, సో ఇక్కడ ప్రిసైజ్ ఆఫ్ ది ప్యాసేజ్ అడిగారు. అంటే ఒక 3-4 మనకి పేరాల్లో కాన్సెప్ట్ ఇచ్చాడు అనుకోండి, ఒక ప్యాసేజ్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని మీరు కంప్రెస్ చేయాలి. కంప్రెస్ నథింగ్ బట్ రెడ్యూస్ చేయాలి, తగ్గించాలన్నమాట. ఒక కాన్సెప్ట్ని ఒక 3-4 పేరాలు ఉన్న ఒక ఇంగ్లీష్ ప్యాసేజ్ని మీకు ఒక పేరా కింద అంటే 1/3 కింద రెడ్యూస్ చేసి రాయగలగాలన్నమాట. ఆ టైటిల్ కూడా మీరు మెన్షన్ చేయగలిగాలి. ఆల్రెడీ మీరు ప్యాసేజ్ చదవడం అలవాటు అయింది అనుకోండి, ఆ ప్యాసేజ్ రిలేటెడ్గా మీకు అర్థమైనప్పుడు చిన్న జిస్ట్ అంటాం కదా, సో జిస్ట్ రూపంలో రాయగలుగుతారు అనమాట. దాన్ని ప్రిసైజ్ అంటారు. సో ప్రిసైజ్. ఓకే. నెక్స్ట్ ఏంటిది, 150 నుంచి 200 వర్డ్స్ ఉండేలా చూసుకోమన్నాను. సో ప్రైజ్ రైటింగ్ రాశారు. నెక్స్ట్ ఏంటిది, ఎక్స్పెండ్ ద ఐడియా ఆఫ్ ది ఫాలోయింగ్. సో ఎక్స్పెండ్ ద ఐడియా ఆఫ్ ది ఫాలోయింగ్ అంటే దీనికి ఆపోజిట్ అనమాట. సో ప్రిసైకి మనకేంటిది, ఈ రెడ్యూస్ చేసిన డేటా ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎక్స్పెండ్ చేయాలి. అంటే దీనికి ఆపోజిట్ అనమాట. ఈ రెండింటికి ఇది ఆపోజిట్ క్వశ్చన్స్ కింద లెక్క అర్థం వస్తుంది. ఇది కూడా 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ ది 3 ఒకటి రాస్తే సరిపోతుంది. అంటే 3 ఇస్తాడంట, 3 ఆటలో ఒకటి రాస్తే సరిపోతుంది. ఒక లెటర్ ఇస్తారు, నథింగ్ బట్ ఎవరికైనా ఇవ్వచ్చు. ఆ లెటర్ ఇస్తారు, ఆ లెటర్ మీరు రాయవలసి ఉంటుంది. అది 10 మార్క్స్ అనమాట. రీఅరేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇన్ ద కరెక్ట్ సీక్వెన్స్.
ఇక్కడ ఏంటంటే రీఅరేంజ్మెంట్ అంటే ఏంటంటే జంబుల్డ్ సెంటెన్స్ అని అనుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ ఇచ్చాడండి. ఆ కాన్సెప్ట్‌ని వాడు ఏం చేస్తాడంటే జంబుల్ చేసేస్తాడు. అంటే అక్కడక్కడ సెంటెన్స్ పెట్టేస్తాడు. దాన్ని మీరు అరేంజ్ చేయాలన్నమాట. ఒక కరెక్ట్ వేలో, ఒక సిస్టమేటిక్ వేలో మీరు అరేంజ్ చేయాలి. నథింగ్ బట్ జంబుల్డ్ సెంటెన్సెస్ అంటారు. ఒక కరెక్ట్ వేలో పెట్టగలగాలి. దాన్ని మనం 5 సెంటెన్స్ కింద ఇస్తారు. అది మనకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ అనమాట. 5 మార్కులు. ఇక్కడ ఏమన్నాడు? కరెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. 10 సెంటెన్సెస్ విల్ బి గివెన్. సో 10 సెంటెన్సెస్ ఇస్తారు. ఆ సెంటెన్స్ మీనింగ్‌ఫుల్‌గా 10 స్ట్రక్చర్ వచ్చేలాగా మీరు రాయగలరు. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ తెలుసు మీకు ఆల్రెడీ, సొంత వాక్యం. సో మీరు ఆ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇచ్చినప్పుడు ఆ సెంటెన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు సొంత వాక్యంలో రాయాలి. అన్ని ఇంగ్లీష్‌లోనే రాయాలి. తెలుగులో మాత్రం రాయకూడదు. నెక్స్ట్ గివ్ ద సినానిమ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్. తెలుసు కదా, అర్థాలు. 5 వర్డ్స్ ఇస్తారు. దాని మీనింగ్ రాయాలి. యాంటోనిమ్స్ వ్యతిరేక అర్థాలు తెలుగులో. సో వ్యతిరేక అర్థాలకి మీరు ఆపోజిట్ వర్డ్స్ అనమాట. సో యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్. ఆపోజిట్ వర్డ్స్ మీరు రాయాలి. ఒక్కొక్క దానికి 5 మార్క్స్. నెక్స్ట్ కరెక్ట్ స్పెల్లింగ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. అంటే కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇస్తాడు. ఆ స్పెల్లింగ్ మిస్టేక్ వర్డ్స్ని మీరు ఐడెంటిఫై చేయాలి. కరెక్ట్ వర్డ్స్, కరెక్ట్ స్పెల్లింగ్ మీరు అందులో మీరు ఇన్సర్ట్ చేయవలసి ఉంటుంది. దానికి ఆన్సర్ రాయవలసి ఉంటుంది. సో 10 క్వశ్చన్స్ ఇస్తారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, 10 మార్క్స్. నెక్స్ట్ ఏమన్నాడు? పెయిర్స్. ఇక్కడ పెయిర్స్ ఇస్తాడు. 10 పెయిర్స్ ఆఫ్ వర్డ్స్ విల్ బిగిన్. పెయిర్స్ మీరు అరేంజ్ చేయగలరు. ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్లో మీరు మార్చవలసి ఉంటుంది. ఒక్కొక్క దానికి 2 మార్క్స్. ఇక్కడ ఏమన్నాడు చూడండి, కంజంక్షన్, ప్రిపోజిషన్స్ అండ్ కంజంక్షన్స్ టెన్సెస్. మీరు అక్కడ ఎక్కడ ప్రిపోజిషన్స్ వాడాలి, ఎక్కడ కంజంక్షన్ వాడాలి, ఎక్కడ టెన్సెస్ వాడాలి అనేది 10 సెంటెన్స్ ఇస్తారు. ఆ సెంటెన్స్లో మీరు ఆ ప్రిపోజిషన్స్, ఆ కంజంక్షన్, టెన్సెస్ మీరు బ్లాంక్స్ ఇస్తాడనమాట. ఖాళీలు ఇస్తాడు. మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఓకే, 10 క్వశ్చన్స్ ఇస్తాడు. ఒక్కొక్క దానికి ఒక మార్క్, 10 మార్క్స్. ఇక్కడ చూడండి రీరైట్. అంటే ఇక్కడ ఏమన్నాడు? 10 సెంటెన్స్ విల్ బి గివెన్ అండ్ ద ఫాలోయింగ్ 5 సెంటెన్స్ విల్ బి ఇన్ వాయిస్. ఇక్కడ ఏంటంటే వాయిస్ అంటే ఏంటండి? యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఇచ్చిన సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉందనుకోండి ప్యాసివ్ వాయిస్లో మారుస్తారు. ప్యాసివ్ వాయిస్లో ఉందనుకోండి యాక్టివ్ వాయిస్లో మారుస్తారు. సో దాని వాయిస్ చూసుకోవాలన్నమాట. బీ ఫామ్ ప్లస్ థర్డ్ ఫామ్ ఉంటే ఖచ్చితంగా అది ప్యాసివ్ వాయిస్. బీ ఫామ్ ప్లస్ థర్డ్ ఫామ్ కాకుండా ఏ ఫామ్ ఉన్నా సరే ఖచ్చితంగా అది యాక్టివ్ వాయిస్ అవుతుంది. సో ఆ విధంగా మీరు ఫామ్ మార్చుకోవాల్సి ఉంటుంది. 10+2 అంటే 10 × 2 అంటే 20 మార్క్స్ రావడం జరుగుతుంది. 1 వర్డ్ సబ్స్టిట్యూట్. సో 10 వర్డ్స్ ఇస్తారు. 1 వర్డ్ సబ్స్టిట్యూట్ కాదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ ఇస్తారు, 10 మార్క్స్. ఇక్కడ ఏంటంటే ఫంక్చుయేట్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటే ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇస్తారండి. ఆ ప్యాసేజ్ ఇచ్చినప్పుడు దానికి ఫుల్ స్టాప్, కామాలు అవన్నీ కూడా మీరు రాయవలసి ఉంటుంది. ఆ కాన్సెప్ట్ని మీరు ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్లో పెట్టవలసి ఉంటుంది అన్నమాట. దానికి 5 మార్క్స్. ఈ విధంగా మనకి ఇచ్చిన విధంగా చూసుకుంటే 150 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. సో ఈ 150 మార్క్స్కి గ్రామర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా అడుగుతారు కాబట్టి ఖచ్చితంగా మీరు దీని మీద ఫోకస్ పెట్టండి. ఇది నెగ్లెక్ట్ చేయొద్దు. నేను మరలా చెప్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఇది క్వాలిఫై అవ్వకపోవడం వల్ల వాళ్ళకి సర్వీస్ కూడా రాలేదు మార్క్స్. కాబట్టి సో మీరు మిస్టేక్ అయితే చేయొద్దు. డెఫినెట్లీగా మీరు దీని మీద గ్రిప్ పెట్టండి, దీని మీద ఫోకస్ పెట్టండి. సేమ్ మనం చెప్పినట్టుగా నేను మీకు పేపర్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ పేపర్ బేస్ చేసుకొని ఒక స్మార్ట్ వర్కర్గా చేయండి. హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ ఎక్కువ ఉండాలి. ఎగ్జామ్ని మనం మార్క్స్ రావడానికి 10th అండ్ ఇంటర్మీడియట్, బీటెక్, డిగ్రీ ఎలా అయితే మనం మార్క్స్ కోసం ప్రయత్నించామో మెయిన్స్ ఎగ్జామ్ కూడా అలాగే ఊహించి రాయండి. ఏదో కంగారు పడిపోయి ఏదో పెద్ద పొజిషన్లో ఫీల్ అవ్వద్దు. సింపుల్ వర్డ్స్ లిమిట్ ఫాలో అవ్వండి. మనకు ఆన్సర్ రిలేటెడ్ క్వశ్చన్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ ఒపీనియన్ని ఎగ్జామర్ అండర్స్టాండ్ చేసుకునేలాగా, ఆ ప్రొఫెసర్ అండర్స్టాండ్ చేసుకునేలాగా జనరల్ రిలేటెడ్గా మీ ఒపీనియన్ తెలియజేస్తూ రాయండి తప్ప ఎప్పుడు కంగారు పడిపోయి తప్పులు అయితే చేయొద్దు. మన స్టాటిక్ సిలబస్ని వాడుకుంటే చాలండి. సెల్ఫ్ స్టడీ ఈజ్ ద బెస్ట్ స్టడీ. డెఫినెట్గా నోట్స్ మేకింగ్ చేసుకోండి. టెస్ట్ సిరీస్ అన్నది తక్కువ టైం ఉంది కాబట్టి రాయండి, తప్పులేదు. బట్ సిలబస్ మీద ఎక్కువైతే గ్రిప్ తెచ్చుకోండి. సో ఈ విధంగా మనం పేపర్ ఇలా ఇంగ్లీష్ సంబంధించిన అయితే ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా పేపర్ మన డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన క్వశ్చన్ కూడా మీకు ఇలా వివరించవచ్చు. సో అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి.
ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా చెప్పాలనుకుంటే నన్నేమైనా అడగాలనుకుంటే మరి కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. డెఫినెట్‌గా నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తాను. టైం అయితే లేదు కాబట్టి ఒక ప్రిపేర్ ఒక పర్ఫెక్ట్ వేలో ప్రిపేర్ అవ్వండి. అంతేగాని గజిబిజి పడొద్దు. ఎక్కువ సిలబస్‌ని పక్కన పెట్టుకొని డిఫరెంట్ మెటీరియల్ పక్కన పెట్టుకొని మీరు హైరానా పడొద్దు. మనకి ఆల్రెడీ కమిషన్ సిలబస్ ఇచ్చింది. ఆ సిలబస్ ప్రకారంగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ మన క్వెషన్ పేపర్ మోడల్ కూడా దింపింది. ఆ క్వెషన్ పేపర్ మోడల్ ప్రకారంగానే మీరు క్వెషన్స్‌కి ఆన్సర్స్ రిలేటెడ్‌గా రాయండి సరిపోద్ది తప్ప ఎక్కువ సిలబస్ పెట్టుకోకండి. ఆల్రెడీ చదివిన సిలబస్‌ని మళ్ళీ చదవండి. రివిజన్. సో, కాబట్టి రివిజన్ చేస్తూనే ఉండండి. మళ్ళీ కొత్త సిలబస్ వద్దు. కొత్త బుక్స్ వద్దు. ఏ బుక్‌లోనే అదే మ్యాటర్ ఉంటుంది. బట్ ఇది జస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ కాదు. కాబట్టి డిస్క్రిప్టివ్ కాబట్టి మనకున్న నాలెడ్జ్ అంతా కూడా ఇందులోనే టెస్ట్ చేస్తారు కాబట్టి మీరు డెఫినెట్‌గా నోట్స్ మేకింగ్‌తో పాటు రైటింగ్ ప్రాక్టీస్ బాగా చేయండి. ఎగ్జామ్ 3 అవర్స్ అంటే టైం కాబట్టి రైటింగ్ ప్రాక్టీస్ కూడా బాగా చేయండి.